Hi, this is Jabardast Vinod. మీరెంతగా ఆదరించే వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవణ యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. మేమేం చేయాలంటే అట్లా చచ్చిపోయింది డైరెక్టర్ కరెక్ట్, సర్పంచ్ కరెక్ట్, కలెక్టర్ అధ్యక్షురాలు కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏమిటనగా సంపంగి భూదేవి అనే ఆమె 11 నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి తప్పించుకోవడం జరిగింది. ఆ కొండంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదుగుతున్న సందర్భంలో కావల్లో ఒక 1 మంత్ నుంచి తిరుగుతున్నట్లు ఆమెని సంరక్షించిన మధురెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మధురెడ్డి గారు, వేమనర్ మాలి మరియు వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా కావలి ఆర్యవైశ్య సంఘం మొత్తం అందరం కలిసి కూడా వంటను ఆమెని భూదేవి గారిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పాప, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు, ఆమె తల్లిగారు వచ్చారు కావలికి, వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వంటను సిబ్బందికి కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అదేవిధంగా ఇటువంటి కేసుల్ని ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. నమస్కారం. ఈరోజు ఉదయం కావలిపట్నం చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు మరియు వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిసి ఈ సంపంగి భూదేవి అనే ఒక సుమారు 40 సంవత్సరాలు మహిళ 11 నెలల క్రితం ఇంట్లో నుంచి మానసిక స్థితి సరిగా లేకుండా ఉండడం వల్ల తప్పిపోయి ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెతుకుతూ ఉన్నారు. వీళ్ళది తెలంగాణ రాష్ట్రము, రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం. అయితే ఈ మా నోటీస్లోకి వచ్చి కూడా ఒక 4 రోజుల క్రితం నుంచి శివాలయం దగ్గర అక్కడే షెల్టర్ తీసుకుంటూ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల కొన్ని డైల్ 100 కాల్స్ కూడా వచ్చినాయి. మేము కూడా సంరక్షించడం కోసం శివాలయం పూజారి గారితో మాట్లాడి కొన్నాళ్ళ పాటు పెట్టాం. కరెక్ట్ అడ్రస్ కూడా చెప్పలేకపోయింది. రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్స్ మధురెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అసలు ఈయన ఫోటోని తీసి ఒక ఫేస్బుక్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసి ఈరోజు మార్నింగ్ వచ్చారు. అందరు కలిసి వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఈ సంపంగి భూదేవి వాళ్ళ కుమార్తె, అట్లాగే వాళ్ళ తల్లి, వాళ్ళ అల్లుడు ముగ్గురు కలిసి వచ్చారు. కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో వాళ్ళ పేరెంట్స్కి ఇది వాళ్ళని అప్పచెప్పేస్తున్నాము. ఇది చాలా మంచి సాంప్రదాయం. ఇటువంటి మిస్సింగ్ కేసులు చాలా వరకు అసలు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఇక వదిలేద్దామనే క్రమంలో ఈ సోషల్ మీడియాలో రావడం అనేది వాళ్ళకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మన రమేష్ గారికి, రెడ్డి గారికి, మాలి రామకృష్ణ వాళ్ళ మొత్తానికి కూడా మధురెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇట్లాంటి సేవా కార్యక్రమాలని ముందు రోజుల్లో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.